అంటే తెలంగాణ స్పిరిట్కి పూర్తిగా దూరమైన క్రమంలోనే ఈ సోషల్ మీడియా వారియర్స్ అందరూ దూరం అయ్యారు అనుకోవాలా, లేదా అంటే వాళ్ళు కొంత వేరే టీంని హైర్ చేసుకోవటం మూలంగా మీతోటి పని లేదని వాళ్ళు వదిలేశారు అనుకోవాలి? ఏం లేదు సార్, దీంట్లో ఒక విషయం చెప్పాల్సిన అవసరం. తెలంగాణ ఉద్యమంలో మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ కంట్రోల్ కప్పుకోలేదు, కానీ వాలంటరీగా మా సొంత డబ్బులతోనే తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులను మన పరకాల కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఈ అన్ని కాన్స్టిట్యున్సీలో వాలంటరీగా తెలంగాణ మా ఆన్లైన్ రోడ్ ఉద్యమకారులపై చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు ఎవరితో అంటే హరీష్ రావుతో మాకు సంబంధాలు లేకుండే, కేటీఆర్తో ఒక్కనాడు కూడా మాకు లేకుండే. తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఏమి చేసినామంటే ఒక ఐడియా అని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆన్ రోడ్లో పనిచేసిన వాళ్ళున్నది ఒక ఇంటరాక్షన్ లెక్క కేసీఆర్తోని ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి హరీష్ రావు దగ్గర పోతే హరీష్ అన్నాడు వెరీ గుడ్, బాగుంటుంది, నేను కూడా సహకరిస్తా. రాజశేఖర రెడ్డి అనేది కేసీఆర్ దగ్గర ఉన్నాడు, పోయి మీరు గెలవాలంటే మేము అప్పటి వరకు కూడా ఒకసారి, ఎందుకంటే అంత కష్టపడ్డాం. ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ విభాగాల్ని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కలవని మీరు మొదటిసారి అనుకున్నప్పుడు ఏమైందంటే కొంతమంది అప్పటి వరకే తెలంగాణ ఉద్యమంలో లేని వారు, కేసీఆర్ తెలంగాణ తిట్టిన వారు అప్పటికే దగ్గరైపోయిన తర్వాత సరే పేరు చెప్పకూడదు, నేను అన్నాక ఇట్లా ఉన్నది అంటే తెలంగాణ వచ్చింది అయిపోయింది ఇప్పుడు ఏం అవసరమా అన్నారు. అనగానే కొంచెం హట్ అయినా నేనేమో ఇంత చేసి ఇంత అనుకుంటే కనీసం ఇప్పుడే పక్కకు పెట్టిండ్రు, ఏదో మొత్తానికైతే ఇది ఉంది చూద్దాం, మళ్ళీ కొన్ని చూసినాం. అప్పటి వరకు ఏమైందంటే ఒకరొకరు ఎవరైతే తెలంగాణను ఉద్యమకారులను కొట్టిండ్రో తిట్టిండ్రో వాళ్ళ ప్రాముఖ్యత పెరిగిన తర్వాత ఇక మాకు అర్థమైపోయింది. ఇక అప్పుడే మేము 2015 నుంచి వెళ్ళి వీళ్ళకి వ్యతిరేకంగా ఆ తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక డిజిటల్ మీడియా టీం ఏర్పాటు అవటం, దాన్ని కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించటం, కేటీఆర్కి ఆప్తులు దానికి ఇన్ఛార్జీలుగా ఉండటం, ఇటువంటి ఏమన్నా ప్రభావం చూపిందండి? అంటే స్టార్టింగ్లో నేను 2014లో వాళ్ళకేమీ లేదు, మేమే మన ఆన్లైన్ టీము ఆన్ రోడ్ టీం మేము. 14 తర్వాత వీళ్ళకు సోషల్ మీడియా అనేది బలం లేకుండే. మెల్లగా ఏం చేశారు, రమేష్ రెడ్డి గారు మళ్ళీ కాల్ కనెక్ట్ అయింది. రమేష్ రెడ్డి గారు, మీరు డిస్కషన్ చూస్తూ ఉండుంటారు. మొదట హరీష్ తోటి సన్నిహిత సంబంధాలు ఉండేవి సోషల్ మీడియా వారియర్స్ అందరికీ అంటున్నారు. అదే సందర్భంలో ఆ తర్వాత క్రమంలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఇబ్బంది కూడా వచ్చిందని చెప్తున్నారు. తర్వాత కేటీఆర్ది ఒక టీము, డిజిటల్ మీడియా టీం ఏదైతే ఏర్పాటైందో ఆ డిజిటల్ మీడియా టీం, కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా టీం అంటే మిమ్మల్ని పార్టీకి, ప్రభుత్వానికి, అంటే పార్టీకి కాదు ముఖ్యంగా ప్రభుత్వానికి, తెలంగాణ ఉద్యమానికి డిటాచ్ చేయడానికి ప్రయత్నం చేసిందా అనేది నా ప్రశ్న. అవునండి, అంటే యాక్చువల్ ఒరిజినల్ తెలంగాణ వాదులు పక్కకు పెట్టేసారు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వాదులు ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి, ఎవరైతే హానెస్ట్ తెలంగాణ కోసం పోరాడినో వాళ్ళు డెఫినెట్ గా స్పందిస్తారు కాబట్టి వాళ్ళని కావాలని ఫైట్ చేసేసి మనకు అర్థమైపోయింది. సరే మేము ఎప్పుడు 13 రాసి బెనిఫిట్స్ ఏం కోరుకున్నాయి, బట్ ప్రతి రంగంలో తెలంగాణ వాదం అమలు పరచాలి. మన ఒకటే కండిషన్, ఎవరైనా మినిస్టర్ కండి, ఎవరైనా ఎమ్మెల్యే కండి నాకు సంబంధం లేదు, బట్ తెలంగాణ వాదం ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలి, తెలంగాణ బిడ్డలు ప్రతి రంగంలో ముందుకు పోవాలని మా ఆకాంక్ష ఉంది. బట్ అది పక్కకు పెట్టేసి వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరైతే వాళ్ళకి చెప్పినట్టు వింటారో, ఆ రాజకీయవాదంతో వాళ్ళని వాళ్ళని వాళ్ళ సింపగిరి చేసేవాళ్ళని వాళ్ళని దాంట్లో ద్వారా కాలముక్తి అనే వాళ్ళని దగ్గర తీసి ఎవరైతే ప్రశ్నించే గొంతుకొని ఉంటారో వాళ్ళని పక్కకు పెట్టేసారు. అది పక్కకు పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను వినండి. ఇప్పుడు కేటీఆర్ గారు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, చిన్న విషయమే. కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చారు మన అంశం నుంచి? కేటీఆర్ గారు అమెరికా నుంచి రాష్ట్రం నుంచి నేను 2004-5 నా తల్లి తెలంగాణ సిఫార్సు ఇస్తాను నేను. అంటే మన ప్రస్తుతం నాకు 4 years స్కూల్ మేట్ కేటీఆర్ గారు. ఎప్పుడు కూడా కేటీఆర్ అమెరికా నుంచి రాకముందే కేటీఆర్ 2-3 times కలిసిన వాళ్ళం మేము. అటువంటిది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని కేటీఆర్ చెప్పుకుంటాడు. నీ స్కూల్ మేట్ తెలంగాణ కోసం 3 సినిమాలు తీసిన వాడిని కనీసం నువ్వు స్కూల్ మేట్ అని చెప్పుకోలేవు. కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అని నేను అడుగుతున్నా. నేను వాట్ వే లైక్ దట్? అరే ఈ మీరు అంటే నీ స్కూల్ మేట్ తెలంగాణ 3 సినిమాలు తీసినవాడు ఒరిజినల్ తెలంగాణ బిడ్డ, నీ ఫ్రెండ్ కాదు, నీ స్కూల్ మేట్ కాదు. ఒక్కసారి కూడా చెప్తాను. రమేష్ రెడ్డి గారు, దానికి గతంలో మీరు ఒక ఎపిసోడ్ లో నాకు గెస్ట్ గా వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సినిమా ప్రముఖులతో కేటీఆర్ బాగా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసిన కారణంగా, అంటే సినీ ప్రముఖులందరితోటి బాగా సన్నిహితమైనటువంటి
అంటే రకరకాల ఇవి ఉన్న కారణంగా, వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉన్న కారణంగా మీలాంటి తెలంగాణ ప్రముఖులని ఎదగనీయలేదు, దగ్గర రానియలేదు అని మీరు నాతోటి పోయినసారి డిబేట్లో వచ్చిన సందర్భంగా చెప్పారు. అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తాము? తెలంగాణ కోసం పోరాడేది కాబట్టి ఎవరైనా ఎంపీలు నిలబడ్డారు ఓట్లయితే గెలుస్తాము. తెలంగాణ పోరాటంలో కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాం కూడా, కేసీఆర్ ఎన్ని సపోర్ట్ చేసినా కూడా కేసీఆర్ ఓటు వేసుకుంటా గెలిపిస్తున్నాం, తీసుకుంటా పిచ్చిగా సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటా తీసుకుంటా గెలిపిస్తున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని నువ్వు ప్రోత్సహించాలా. దిల్ రాజు లాంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలైనా కూడా దిల్ రాజు కూడా తెలంగాణ వద్దన్నాడు. కానీ వీళ్ళు పవన్ లోకి వచ్చిన తర్వాత దిల్ రాజునే కలుస్తారు, పవన్ కలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తారు. తెలంగాణ కోసం సినిమా తీసుకోవడానికి కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.